ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే మీరు ఫ్యూచర్లో పని చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో పని చేస్తూ ఉంటారు. నేను భోజనం చేస్తూ ఉంటాను ఫ్యూచర్లో. నేను ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. నేను సినిమా చూస్తూ ఉంటాను. ఆమె పరిగెడుతూ ఉంటుంది. ఇట్లాంటివి చెప్తూ ఉంటాం. అవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది చెప్తుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మనకి చెప్తుంది. స్ట్రక్చర్ ఏంటి, దీనికి ఎట్లా రాయాలి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. వీటన్నిటికీ కూడా మీరు విల్ బి అనేది రాయాలి. విల్ బి, ఐ విల్ బి, వీ విల్ బి, యూ విల్ బి, దే విల్ బి. అన్నిటికీ అదే, అన్నిటికీ విల్ బి. ఇది కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ పెట్టండి పక్కన. ఐ విల్ బి టేకింగ్, ఐ విల్ బి టేకింగ్ మై ఇంగ్లీష్ క్లాసెస్. ఐ విల్ బి కండక్టింగ్, ఐ విల్ బి కండక్టింగ్, ఐ విల్ బి రైటింగ్. అంటే మీరు ఫ్యూచర్లో నేను ఈ పని చేస్తూ ఉంటాను, ఫ్యూచర్లో నేను ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్పడానికి మీరు ఈ విధంగా చెప్పాలి. ఇంకోలాగా చెప్తే అర్థం కాదు అండి. రేపు నేను ఈ పని చేస్తూ ఉంటాను, రేపు నేను హోటల్లో భోజనం చేస్తూ ఉంటాను, ఆమె రేపు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది, రేపు ఆయన నెక్స్ట్ వీక్ అంతా కూడా ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ చెప్పాలంటే మీకు ఇంగ్లీష్లో ఉన్నది ఇదే స్ట్రక్చర్. ఐ విల్ బి, వీ విల్ బి, యూ విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి, ఇట్ విల్ బి, దే విల్ బి. పక్కన మీరు ఐఎన్జీలు పెట్టండి. ఎప్పుడైతే ఇట్లా పెట్టారో మీకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయిపోద్ది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం? భవిష్యత్తులో చేస్తూ ఉన్న పనులు మీరు భవిష్యత్తులో చేస్తూ ఉంటారు. అది అంటే ఒక పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను 5 గంటలకి లెటర్ రాస్తూ ఉంటాను. రేపు నేను 5 గంటలకి లెటర్ రాస్తూ ఉంటా. రైట్, నేను రాస్తూ ఉంటాను అనేది ఫస్ట్ పెట్టండి. ఐ విల్ బి రైటింగ్ ఏ లెటర్, ఐ విల్ బి రైటింగ్ ఏ లెటర్ ఎట్ 5 టుమారో. రేపు 5 గంటలకి ఎట్ 5 o'clock టుమారో. రేపు 5 గంటలకి నేను లెటర్ రాస్తూ ఉంటాను. అది ఈ విధంగా చెప్పడానికి మనం చూసారా, ఇక్కడ విల్ బీ రైటింగ్ అని వచ్చింది. విల్ బీ రైటింగ్, రాస్తూ ఉంటాను. ఇది మీరు మర్చిపోకూడదు. ఐఎన్జీ ఎప్పుడొచ్చినా సరే పని జరుగుతూ ఉంటుందని చెప్పి మీరు మర్చిపోకూడదు. ఐఎన్జీ ఎప్పుడొచ్చినా సరే పని జరుగుతూ ఉంటుంది, పని అవ్వదు. ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అనవసరం, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా అనవసరం. ఆ మూమెంట్లో పని జరుగుతుందా లేదా. 5 గంటలకి నేను లెటర్ రాస్తూ ఉంటాం. మేము హోటల్లో లంచ్ చేస్తూ ఉంటాము 2 గంటలకి. రేపు 2 గంటలకి మేము లంచ్ చేస్తూ ఉంటాము. ఇది కామన్. వీ విల్ బీ హ్యావింగ్, ఇక్కడ హ్యావింగ్ అంటే తినటం అండి. విల్ బీ హ్యావింగ్ లంచ్ ఎట్ ది హోటల్ ఎట్ 2 o'clock టుమారో. రేపు 2 గంటలకి మేము హోటల్లో భోజనం చేస్తూ ఉంటాము. కాబట్టి ఫ్యూచర్లో ఒక టైంకి జరిగేటువంటి పనులు మీరు ఈ విధంగా చెప్తారు. ఈ విధంగా మీరు చెప్తూ ఉంటారు. నేను ఒక వారం పాటు క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటాను. వారం పాటు. అయితే షీ విల్ బీ అటెండింగ్ ద మీటింగ్ ఫ్రమ్ 5 to 10. ఆమె 5 నుంచి 10 దాకా మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటుంది. ఆ డ్యూరేషన్ అనమాట. ఈ డ్యూరేషన్లో మనకి ఆ పని అంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. షీ విల్ బీ అటెండింగ్ ద మీటింగ్ ఫ్రమ్ 5 to 10. ఫ్రమ్ 5 to 10. 5 నుంచి 10 దాకా ఆవిడ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. షీ విల్ బీ అటెండింగ్ అనేది మనకు మెయిన్ అనమాట. షీ విల్ బీ అటెండింగ్ అనేది మనకు మెయిన్.
కాబట్టి మీరు ఫ్యూచర్లో నేను ఈ పని చేస్తూ ఉంటానని చెప్పాలంటే మీరు ఇట్లాగే చెప్పుకోవాలి. ఈ విధంగానే మీరు చెప్పుకోవాలి. రైట్. ఓకే. రైట్. రైట్. రేపు ఉదయం 10 గంటలకి నేను ఆఫీస్కి వెళుతూ ఉంటాను. రేపు ఉదయం 8 గంటలకి నేను ఆఫీస్కి వెళుతూ ఉంటాను. ఐ విల్ బీ గోయింగ్. I will be going to the office. I will be going to the office at 10 a.m. At 10 a.m. tomorrow. At 10 a.m. tomorrow. Right. I will be going to the office at 10 a.m. tomorrow. రేపు నేను ఆ ఆఫీస్కి వెళుతూ ఉంటాను. రైట్. We will be answering. We will be answering the calls. We will be answering the calls from customers. మేము కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే ఫోన్స్కి మేము ఆన్సర్ చేస్తూ ఉంటాం. అతను నెక్స్ట్ వీక్ ఫ్రాన్స్ తిరుగుతూ ఉంటాడు. లేకపోతే ఆమె షీ విల్ బీ ట్రావెలింగ్ యూరోప్. She will be traveling Europe next week. She will be traveling Europe next week. She will be traveling Europe next week. Next week ఆవిడ యూరోప్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలి. ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుద్దో కూడా తెలియదు. కానీ మీరు మాట్లాడే టైంకి మాత్రం ఆ పీరియడ్లో అది జరుగుతూ ఉంటుంది. రైట్. ఓకే. రైట్. ఇది మామూలుగా మన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వాడతామండి. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మీరు ప్లాన్ సెట్ చేశారు. ఆ ప్లాన్ మొత్తం కూడా ఇక్కడ మీకు డిసైడ్ అయిపోయింది. ఓకే. రైట్. మీరు ముందే డిసైడ్ అయిపోయారు. I will be working late tonight. నేను రాత్రి బాగా లేట్గా పనిచేస్తూ ఉంటాను. I will be working late tonight. రాత్రంతా కూడా నేను పనిచేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారు. రైట్. She will be taking classes. She will be taking classes for 1 week. She will be taking classes for ఒక వారం పాటు ఆవిడ క్లాసెస్ తీసుకుంటూ ఉంటుంది. టేకింగ్ క్లాసెస్. She will be taking classes for 1 week. 1 week అంతా కూడా ఆవిడ క్లాసెస్ తీసుకుంటూ ఉంటుంది. అంతా కూడా ప్లాన్స్ కింద వాడుతూ ఉంటాం. ప్లాన్స్ అయినా సరే మనం ఫ్యూచర్ కంటిన్యూస్లోనే మనం దీన్ని చెప్తూ ఉంటాం. మనకి తేడా ఏమి ఉండదు. రైట్. ఓకే. రైట్. ఆవిడ న్యూ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే అతను న్యూ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటాడు. హీ విల్ బీ వర్కింగ్ ఆన్ ద న్యూ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. కాబట్టి ఆ నెక్స్ట్ వీక్ అంతా కూడా అతను ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటాడు. ఈ విధంగా మీరు చెప్తూ ఉండాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ చాలా ఈజీ. మనకు అన్నిట్లో ఈ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. అన్నిటికీ విల్బీలు పెట్టండి. అన్నిటికీ మీరు విల్బీలు పెడతా ఉండండి. రైట్. ఈరోజు రాత్రి 8 గంటలకు వాళ్ళు వస్తూ ఉంటారు. దే విల్ బీ అరైవింగ్ at 8 p.m. tonight. They will be arriving at 8 p.m. tonight. వాళ్ళు రాత్రికి వస్తూ ఉంటారు. దే విల్ బీ అరైవింగ్. వస్తూ ఉంటారు అంటే ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది అనమాట. వాళ్ళు స్టార్ట్ కూడా అయిపోయారు. కాబట్టి ఈ విధంగా మనం చెప్పడానికి
ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడతాం. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట, గ్యారంటీగా జరిగే ఛాన్సెస్ ఇవన్నీ కూడా, ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. రైట్, ఆల్రెడీ మీరు ప్లాన్స్ చేసుకున్నారు. రైట్, షీ విల్ బీ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ నెక్స్ట్ మంత్. ఆవిడ నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. షీ విల్ బీ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ నెక్స్ట్ మంత్. విల్ బీ కండక్టింగ్. ఇట్లా మనం ఎన్నన్నా సరే మనం చేసుకోవచ్చు. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. రైట్, విల్ యూ బీ జాయినింగ్ అస్ ఫర్ డిన్నర్? మీరు మాతో పాటు జాయిన్ అవుతూ ఉంటారా? పొలైట్గా అడిగాం ఇక్కడ, ఎవరన్నా పొలైట్గా అనటానికి మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం. రైట్, విల్ యూ బీ స్టేయింగ్ హియర్ ఫర్ 1 వీక్? మీరు ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఉంటూ ఉంటారా? ఇవన్నీ కూడా కొద్దిగా పొలైట్గా అడగడానికి మనం వాడతాం. కాబట్టి దీన్ని మామూలుగా ఫ్యూచర్ యాక్షన్స్కి చెప్తాం, మన ప్లాన్స్ గురించి మాట్లాడతాం, అప్పుడప్పుడు పొలైట్గా కూడా మనం మాట్లాడుతుంటాం. ఇవన్నీ మీకు తెలియకపోయినా సరే విల్ బీ ప్లస్ ఐఎన్జీ పెట్టారనుకోండి, ఫ్యూచర్లో జరుగుద్ది అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మీరు ఒకసారి గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు దీనికి నెగిటివ్లో చెప్పాలనుకోండి, చెప్పాలి. చూడండి, ఐ విల్ బీ మీటింగ్ హిమ్ ఎట్ 5 టుమారో అని రాశాను. రేపు నేను ఆయన్ని 5 గంటలకు కలుస్తున్నా. మీరు ఇప్పుడు కలవట్లేదు అని చెప్పాలి. ఐ విల్ నాట్ బీ మీటింగ్ హిమ్ ఎట్ 5 టుమారో. రేపు నేను ఆయన్ని కలవట్లేదు. రేపు నేను 5 గంటలకి కలవటం లేదు. రేపు నేను నా ఎగ్జామ్స్కి చదువుతూ ఉంటాను. ఐ విల్ బీ స్టడీయింగ్ ఫర్ మై ఇంగ్లీష్ టెస్ట్ టుమారో. రేపు నేను నా ఇంగ్లీష్ టెస్ట్కి చదువుతూ ఉంటాను. టుమారో, ఐ విల్ బీ స్టడీయింగ్ ఫర్ మై ఇంగ్లీష్ టెస్ట్ టుమారో. రేపు నేను నా ఇంగ్లీష్ ఎగ్జామ్కి నేను చదువుతూ ఉంటాను. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ మీరు రాసుకోవచ్చు. మీరు. ఓకే, రైట్. చూడండి, నువ్వు వచ్చినప్పుడు నేను భోజనం చేస్తూ ఉంటా. ఐ విల్ బీ హ్యావింగ్ మై లంచ్ వెన్ యూ అరైవ్. నువ్వు వచ్చినప్పుడు ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఐ విల్ బీ హ్యావింగ్ మై లంచ్ వెన్ యూ అరైవ్. నువ్వు వచ్చినప్పుడు నేను భోజనం చేస్తూ ఉంటాను. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఫ్యూచర్లో మీరు ఒక పని చేస్తూ ఉంటే దానికి వస్తుంది. పొలైట్గా కూడా వాడతాం. తర్వాత వచ్చేసి ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి ప్లాన్స్కి కూడా మనం దీన్ని చెప్తూ ఉండొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఫ్యూచర్లో జరగబోయే పనులు విల్ బీ ప్లస్ ఐఎన్జీ పెట్టి మీరు దీన్ని వాడేసుకోవాలన్నమాట. డియర్ స్టూడెంట్స్, మనకి మొన్నే 20,000 సబ్స్క్రైబర్స్ అయినాయి. చాలా సంతోషంగా ఉంది. మనకి జనాలు బాగా చూస్తున్నారు. బాగా నా ఇంగ్లీష్ ఛానల్ బాగా స్పీడ్గా గ్రో అవుతూ ఉంది. దానికి అంతటికి కూడా మీరందరూ కూడా కారణం. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన ఆయనకి ఆల్రెడీ చెప్పేశాను. కాబట్టి నా వీడియోలో మీకు ఏదో ఒక కొత్తదనం కనబడుతూ ఉంటుంది, రోజుకి ఏదో ఒకటి. కాబట్టి మీరు అవి చూస్తూ ఉండండి, అన్నీ నేర్చుకోండి, బాగా ఉపయోగించుకోండి నా ఛానల్ని. ఇంకా మీకు రాబోయే రోజుల్లో కొత్త వెరైటీస్ తోటి నేను వీడియోస్ ప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. గుడ్ డే టు యూ ఆల్.